प्रणाम सभी को, बैठ जाइए। सब कैसे हैं? अच्छे हैं। अंदर బాగున్నారా? सब कैसे हैं అంటే తెలుసా అందరికీ? నేర్చుకున్నారు హిందీ? నెల రోజుల్లో వచ్చిన కొత్తలో ప్రణామం అంటే తెలియదు, బయట జావ్ అంటే తెలియదు, ఖడో బయటో పడో కదా. మరి అంతకుముందు గురువులు చెప్పలేదా? మీరు నేర్చుకోలేదా? ఎందుకు? సార్లు చెప్పారు, నేర్చుకోవాలనే ఆలోచన రాలేదా? గట్టిగా గద్దించి పట్టించుకొని భయపెట్టించి ఇటువంటి ప్రయత్నాలు ఏం చేయలేదా? చేయలేదా? చేశారు కానీ మీకు రాలేదు. ఎందుకు రాలేదు? కొట్టారు, తిట్టారు, గద్దించారు. మీ భవిష్యత్తు బాగుండాలని, మీరు ఎదగాలని, మీరు ఆఫీసర్లు కావాలని, కలెక్టర్లు కావాలని, మీ జీవితాలు విద్యాపరంగా మంచి వెలుగు వెలగాలని చెప్పినా మీరు పట్టించుకోలేదు, సాధన చేయలేదు. వారు మాత్రం బాగానే పనిచేశారు. అవునా? సంతోషం. ఓకే, మరి నేను వచ్చిన తర్వాత ఎంతమంది హిందీలో ఇంప్రూవ్ అయ్యారు? చేతులు ఎత్తండి. నిజంగానా? వావ్, నిజమా? చేయి దింపండి. మొన్న అడిగినప్పుడు ఒకలాగా మీరు ఆన్సర్ ఇచ్చారు, మరి ఈరోజు ఇంకోలాగా ఉంది. సరే, నిజం చెప్పాలి, నేను రాకముందు ఆల్రెడీ హిందీ చదవడం వచ్చిన వాళ్ళు చేతులు ఎత్తండి. నేను రాకముందే హిందీ చదవడం వచ్చిన వాళ్ళు. మంచి చేతమ్మా, ఏంట్రా అట్లా ఇట్లా 1 2 3 4 హిందీ చదవడం వచ్చిన వాళ్ళు, రైట్. అలాగే ఆలు వచ్చిన వాళ్ళు, నేను రాకముందే నా ద్వారా కాకుండా ప్రీవియస్ అంతకుముందు మా సార్ దగ్గర, వేరే సార్ల దగ్గర ఆలు నేర్చుకున్న పిల్లలు బాగానే ఉన్నారు. చేదింపండి. నేను వచ్చిన తర్వాత నా చొరవతో, నా ఇంట్రెస్ట్తో నా దగ్గర ఆలు నేర్చుకున్న పిల్లలు చేతులు ఎత్తండి. 4 5 6. ఓకే, ఇప్పుడు 9వ తరగతి అనేది ఆలు నేర్పించేది, పదాలు నేర్పించే తరగతి కాదు. అవునా? ఎందుకంటే 6 7 8 3 సంవత్సరాలు మీరు పూర్తి చేసుకొని 4వ సంవత్సరం 9వ తరగతిలోకి వచ్చారు. 4 సంవత్సరాలు అంటే నాట్ ఏ జోక్, మామూలు విషయం కాదు. మరి 4 సంవత్సరాల్లో మీకు భాష పూర్తిగా వచ్చేయాలి. నేను చెప్పేది కాదు, అది ప్రకృతియే, మేధావులే చెబుతున్నారు. ప్రకృతి ఎలా చెబుతుందంటే, మన ఇంట్లో తమ్ముడో లేకపోతే మన అక్కకో బావకో, ఇంట్లో మన సొంత తమ్ముడో ఎవరు, చిన్నపిల్లలు మన ఇళ్ళలో చాలామందిని చూస్తుంటాం. చిన్నపిల్లలు వాళ్ళు పుట్టిన వెంటనే మాట్లాడతారా? వాళ్ళ వయసు ఎంత వచ్చేసరికి, ఎన్ని సంవత్సరాల వయసు వచ్చేటప్పటికి వాళ్ళు మాట్లాడడం మొదలెడతారు? 2 సంవత్సరాలకే. 2 సంవత్సరాలకి నత్తి మాట్లాడతారు, ముద్దుగా మాట్లాడతారు కదా. 3వ సంవత్సరం వచ్చే నాటికి మనం అడిగిన దానికి తను సొంతంగా ఆలోచించి జవాబు చెబుతాడు. 3 సంవత్సరాలు వచ్చే నాటికి మనతో క్లియర్గా మాట్లాడతాడు, సంపూర్ణంగా మాట్లాడతాడు, తన యొక్క భావాన్ని వ్యక్తపరుస్తాడు. అవునా కాదా? నువ్వు ఏది అడుగు. అంతేకాకుండా పాఠశాలల్లో 3 సంవత్సరాల వయసులోనే పిల్లలకి స్కూల్కి LKG UKG అని పంపిస్తారు. అవునా కాదా? తెలుసా మీ అందరికీ? నేను మా బాబుని 3 సంవత్సరాల వయసులోనే పంపించాను స్కూల్కి. వాళ్ళకు భాష అర్థం అవుతుందనే కదా, చెప్పింది వింటారు, అర్థం చేసుకుంటారు, తిరిగి చెప్తారనే కదా పంపించేది. అయితే మరి మీరు 4 సంవత్సరాలుగా హిందీ ఎందుకు నేర్చుకోలేదు? అంటే మీరు కొంచెం మనసు పెడితే భాష వస్తుంది. అది ఏ భాష అయినా కావచ్చు, హిందీ కానీ ఇంగ్లీష్ కానీ. అవునా కదా? ఓకే. అంతేకాకుండా ఒక భాష నేర్చుకోవడానికి అవి తెలుసుకోకుండా 9th రాలేదు కదా. మరి దానినే లిపి అంటారు. మరి ఈ లిపి లేకుండా లంబాడి భాషకి రాత ఉన్నదా?
మరి రాత లేకపోయినా మనం మాట్లాడుతున్నాం, అవునా కదా? మరి అది ఎట్లా సాధ్యమైంది? ఇప్పుడు హిందీ, ఇంగ్లీష్ ఈ రెండు భాషలు, ఇట్లాంటి భాషలు మనకు పరిచయం ఉన్న భాషల్లో హిందీ, ఇంగ్లీషు జాతీయ భాష, ప్రపంచ భాషగా పరిచయం చేస్తూ అవి ఇంపార్టెంట్ అని చెప్పేసి మనకు పాఠాల్లో నేర్పిస్తున్నారు. అవి నిజ జీవితంలో కూడా అది మనకు అవసరమే, అవునంటారా కాదంటారా? మరి 4 సంవత్సరాలుగా హిందీ నేర్చుకుంటున్నారు. 3rd క్లాస్లో మీకు ఇంగ్లీష్ స్టార్ట్ అవుతుంది. 3rd, 4th, 5th, 6th, 7th, 8th, 9th, 7 years. Can you speak in English? You studied already 7 years. In 3rd class, you started learning English in 3rd class. Am I right? Not only that thing, 4 years back, our government, Telangana government has changed. In Telangana, there is only one medium, that is English. It is started 4 years back. మరి ఈ 4 years నుంచి ఇంగ్లీష్ నేర్చుకున్నారా? ఇంగ్లీష్ మీడియం స్టార్ట్ అయ్యి 4 సంవత్సరాలు, మీరు ఇంగ్లీష్ భాషతో పరిచయాలు పంచుకొని 7 సంవత్సరాలు. మరి 7 సంవత్సరాలుగా ఇంగ్లీష్ మీడియం మారి 4 సంవత్సరాలుగా మరి మీకు వచ్చా? నాకైతే రాదు. మరి నేను ఒక హిందీ మాస్టర్ని, అక్కడక్కడ కొన్ని పదాలు మాత్రమే వచ్చు ఇంగ్లీష్లో. ఒక హిందీ మాస్టర్ అయినప్పటికీ కూడా నాకు ఇంగ్లీష్ అవసరం ఉందని చెప్పేసి ఇంగ్లీష్ నేర్చుకునే ప్రయత్నం మీ ద్వారా, నా పిల్లల ద్వారా, నా చుట్టూ ఉండే సమాజం ద్వారా నేర్చుకునే ప్రయత్నం చేస్తున్నాను. కానీ కొద్దిగా వస్తుంది, అది కూడా కష్టంగా వస్తుంది. నా అవసరం తీరిపోయింది, నాకు ఉద్యోగంతో కానీ భాషతో కానీ పని లేదు. మరి మీకు యాజ్ ఎ స్టూడెంట్గా మీకు మరి ఇంగ్లీష్ భాష మీకు అవసరం ఉందా లేదా? ఉద్యోగపరంగా చూసుకున్నా, భవిష్యత్తు పరంగా చూసుకున్నా మీకు ఇంగ్లీష్ చాలా అవసరం, అవునంటారా కాదంటారా? మరి అటువంటి హిందీ, ఇంగ్లీష్ ఎందుకు పోనీ జాతీయ భాష హిందీ 10వ తరగతి తర్వాత ఎక్కడ ఉపయోగపడదు అనే భ్రమలో చాలామంది ఉన్నారు. కానీ అది కరెక్ట్ కాదు. సరే, అలాగే అనుకుందాం. ఎక్కువ ఉపయోగపడేది ప్రతి చోట కూడా ఉదయం లేచిన దగ్గర నుంచి, అది మీరు 4 గంటలకు లేస్తారో, 5 గంటలకు లేస్తారో, 6 గంటలకు లేస్తారో, అవసరాన్ని బట్టి ఉంటుంది. మీరు లేచిన ఉదయం 6 గంటల నుంచి తెల్లవారుజామున దగ్గర నుంచి రాత్రి మీరు 9-10 గంటలకు నిద్రపోతారు. అప్పటి వరకు ఇంగ్లీష్ భాషతో సంబంధం, ఇంగ్లీష్ భాష పలకకుండా, ఇంగ్లీష్ భాష వినకుండా, ఇంగ్లీష్తో సంబంధం లేకుండా, ఈవెన్ పశువులు మేపే పశువుల కాపరి కూడా, బిచ్చమెత్తుకుంటున్నప్పుడు బిచ్చగాడు కూడా ఇంగ్లీష్ భాషతో సంబంధం లేకుండా రోజు గడుపుతాడా, గంట గడుపుతాడా అని చూస్తే మీరు పరిశీలించండి. అది ఇంపాసిబుల్, హైలీ ఇంపాసిబుల్. రోజు భాషతో, ఇంగ్లీష్ భాషతో సంబంధాలు బాగా పెరుగుతున్నాయి. అది బాగా వ్యాప్తి చెందుతుంది. అది ఎంతో అవసరం, అది ఎంత ముఖ్యమైనదో, ఎంత ఇంపార్టెంటో చెప్పడం కోసమే ఒక పశువుల కాపరి అని, అలాగే ఒక బిచ్చగాడు అనేటువంటి పదం వాడాను. మరి దాని యొక్క ప్రాధాన్యతను మీరు ఇకనైనా గుర్తించండి. మీలో ఎంతమంది ఇంగ్లీష్ మాట్లాడతారు? చేతులెత్తండి. కెన్ యూ స్పీక్ ఇన్ ఇంగ్లీష్? ఈజ్ ఇట్ రైట్? చూపించు, స్టాండప్. If you don't mind, can you speak in English just 5 to 10 sentences, please? My name is Kangala. That's a normal thing. That is, my name is, my father name is. మొన్న మనం భాషలో గిరిజన భాష నేర్పాలి, గిరిజన భాష అంతరించిపోతుంది అని చెప్పినప్పుడు అందరూ గిరిజన భాషలో, కోయ భాషలో కొందరు పరిచయాలు చేశారు. వెరీ గుడ్, మంచి గొప్ప ఉపాయం, గొప్ప ఆలోచన, గొప్ప ప్రయత్నం. బట్ అది కాదు, బేసిక్ కాదు. జనరల్గా ఇంకేం మాట్లాడతావు చెప్పు, ఓకే, డజంట్ మ్యాటర్. కానీ మై నేమ్ ఈజ్ కంగాల సో అండ్ సో. నువ్వు పరిచయం చేసుకో ఇంగ్లీష్లో. My name is Kangala Rakishwar. I am studying 9th class. My village name is Kotturu village. My friends are anymore and my friends Payal Anil and Payal Chotu Babu and Turam Rishi. నువ్వు కంటే తప్పేమి లేదు. నువ్వు ఏదో తప్పున్నా ఒప్పున్నా నువ్వు మాట్లాడుతూనే ఉండు. I'm unable to, I don't know proper English, but I'm trying to learn English. I'm also, if it is possible, I will try to teach you. What I know, don't need to fear here. These all are your friends, so don't need to fear here. Carry on. Whatever you want to, you can say happily. I not speak English in properly, but I am just 1 or 2 sentences. I speak in English properly. Good. When you listen, you all, I'm asking everybody,
when you listen any subject, English or mathematics, science and social, do you understand those subjects when they teach, when teachers are teaching in that language? Do you understand? Are you understanding? You, what about you? You don't understanding. Please, thank you very much. Sit down. చూసారా, తను మాత్రమే మాట్లాడగలిగిండు, తనకి వచ్చినటువంటి ఇంగ్లీష్ భాష సూపర్, చాలా బాగుంది. మరి తనలాగా తనతో పాటు సమానంగా 7 సంవత్సరాల నుంచి ఇంగ్లీష్ పరిచయం అయ్యి 4 సంవత్సరాల నుంచి ఇంగ్లీష్ మీడియం నేర్చుకుంటూ మరి ఎంతమంది మీలో ఇంగ్లీషు మాట్లాడుతున్నారు? ఒక్క కంగల రాకేష్ వర్ధన్ తప్ప. ఇక్కడ ఎవరి తప్పు కాదు, ఎవరిని తప్పట్టడానికి లేదు. పిల్లలు సరిగా మనసు పెట్టట్లేదు అనుకుంటున్నాను. మరి మీరేమంటారు? అవునంటారా కాదంటారా? పిల్లలు మనసు పెట్టకపోవడం వల్లనే. మరి ఎందుకు ఎవరైతే మనసు పెడుతున్నారో రాకేష్ వర్ధన్ లాగా వాళ్ళు చక్కగా నేర్చుకుంటున్నారు. హిందీ కానీ, తెలుగు కానీ, వేరే ఇంకా ఇతర లైఫ్ స్కిల్స్ కానీ అన్ని విషయాల్లో ఎవరైతే మనసు పెడుతున్నారో, ఎవరైతే కష్టపడుతున్నారో వాళ్ళు మాత్రమే ముందుంటున్నారు. మిగిలిన వాళ్ళు మరి ఎందుకో తెలియట్లేదు. వీళ్ళ సంఖ్య తక్కువ. ఎవరు? చదువుకునే వాళ్ళ సంఖ్య, స్వతహాగా కష్టపడి చదివే వాళ్ళ సంఖ్య తక్కువ. నా కాలక్షేపం చేస్తూ ఏదో ఆయారం గయారం అంటూ నిర్లక్ష్యంగా చదివేవాళ్ళు, స్కూల్కి వచ్చిపోయే వాళ్ళ సంఖ్య ఎక్కువ ఉంది. అవునంటారా కాదంటారా? మరి వాళ్ళలాగా మీరు మనసు పెడితే ఎదుగుతారా లేదా? సరే, వాళ్ళలాగా మనసు పెట్టకపోయినా కనీసం టీచర్లు గద్దించినప్పుడు, కొట్టినప్పుడు, తిట్టినప్పుడు, సలహాలు ఇచ్చినప్పుడు, మీతో పని చేయించినప్పుడు అవైనా సరే మీరు కరెక్ట్గా చేస్తే అతనిలాగా మీరు పర్ఫెక్ట్ అవుతారా లేదా? అతనిలాగా మీరు నేర్చుకుంటారా లేదా? ఓకే, మరి ఇన్నాళ్ళు మీరు మనసు పెట్టారా లేదో అది మీకు తెలుసు. నా ప్రయత్నం ఏంటంటే, నేను అంటే టీచర్ మీకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటారా? వారి పీరియడ్ ఉన్నప్పుడు జస్ట్ 45 మినిట్స్ మాత్రమే మీ దగ్గర, 45 మినిట్స్ మాత్రమే మీకు సార్కి మధ్య సంబంధం ఉంటుంది. స్టూడెంట్కి టీచర్కి మధ్య 45 మినిట్స్. ఆ 45 మినిట్స్ తర్వాత ఇంకొక సార్ వస్తారు, ఇట్లా పొద్దాక 5 గంటల వరకు. అవునా? మధ్యలో ఇంటర్వల్ ఉంటుంది, లంచ్ ఉంటుంది. ఆ సమయాలు ఎట్లా మాట్లాడతాం? మధ్యలో ఖాళీ సమయాల విషయంలో గ్యారెంటీ ఉండదు. నేను ఎప్పుడు సెలవు పెడతానో, ఎప్పుడు వస్తానో, ఏదైనా నాకు కంప్యూటర్ వర్క్ లేకపోతే ఇంక వేరే ఇతర వర్క్లు, అంటే ఆఫీస్ వర్క్, స్కూల్ వర్క్, గవర్నమెంట్ వర్క్, ఏదైనా ఆన్ డ్యూటీ, ఓడి ఏదైనా ఎప్పుడు వస్తుందో తెలియదు. మీకు లీజర్ అంటే ఒకనొక సమయంలో ఒక మాస్టర్ రాకపోతే అది మీ లీజర్ పీరియడ్. ఆ లీజర్ పీరియడ్లో, ఖాళీ పీరియడ్లో మీరు ఏం చేస్తారు? నిజం చెప్పాలని చెప్పాను. ఎంతమంది రాసుకుంటారు? నిజం మీరు రాసుకునేటట్లయితే పక్క క్లాస్కి ఎందుకు మీ అల్లరి వినపడుతుంది? నిజమా అబద్ధమా? అల్లరి వినపడుతుంది. ఇప్పుడు మనం ఇక్కడ ఉన్నాం, మన పక్క క్లాస్ నుంచి అల్లరి వినపడుతుందా లేదా? ఎందుకు వినపడుతుంది? సార్ ఏదైనా రైటింగ్ వర్క్లో ఉంటే అరుస్తారు, మాట్లాడతారు. అలా మాట్లాడచ్చా? మరి ఏం చేయాలి? ఏదో ఒకటి రాసుకోవాలి. రాసుకునే పని కేవలం పగటిపూటే చేయాలి. రాత్రిపూట అసలు ఎట్టి పరిస్థితుల్లో రాయకూడదు. ఎంతో ఇంపార్టెంట్ అయితేనే, ఎంతో ఇంపార్టెంట్ అని చాలా ముఖ్యమైనది అయితేనే నైట్ రాసుకోవాలి. డే అవర్స్ కేవలం ఖాళీ సమయం దొరికిందంటే రాసుకోవాలి. తర్వాత 7 సంవత్సరాల నుంచి ఇంగ్లీష్ పరిచయం అయ్యి 4 సంవత్సరాల నుంచి ఇంగ్లీష్ మీడియంలోకి వచ్చి ఎంతమంది మాట్లాడారు మీ కళ్ళ ముందు? ఇప్పుడు ఒక నైన్త్ క్లాస్ స్టూడెంట్ లోపలికి వచ్చేటువంటి మాస్టర్కి చెమటలు పట్టించేయాలి. అది ఇంగ్లీష్ మాస్టర్ అయినా సరే, మ్యాథ్స్ అయినా సరే, హిందీ అయినా సరే, ఎవరైనా సరే మాస్టర్ వచ్చిండో లోపలికి అంటే, ఎవరైనా కొత్త వ్యక్తి లోపలికి వచ్చారంటే 9th క్లాస్ స్టాండర్డ్ స్టూడెంట్ ఖచ్చితంగా చెమట పట్టించేయాలి. మరి మీరు పట్టిస్తున్నారా? స్టూడెంట్ అనేవాడు ఎలా ఉండాలంటే, లోపలికి టీచర్ పాఠాలు చెప్పడానికి వస్తున్నారంటే సార్ భయపడాలి. ఎందుకు భయపడాలి? పిల్లలు ఏం అడుగుతారో, రకరకాల ప్రశ్నలు అడుగుతారు, రకరకాల అనుమానాలు అడుగుతారు. ఆ అనుమానాలు నేను నివృత్తి చేయలేక, వాళ్ళ యొక్క డౌట్స్ క్లారిఫై చేయలేని పరిస్థితిలో ఉన్నాను. ఎంతగానో చికాకు పెడతారో, చికాకు పడలేక, ఆ చికాకు పడలేనని చెప్పేసి లోపలికి రావడానికి, మీకు లెసన్ చెప్పడానికి భయపడగలగాలి. ఆ ఫీలింగ్ బయటకు చూపించలేకపోయినా ఆ ఫీలింగ్ వాళ్ళలో కలిగేటట్లుగా మీరు ఉండాలి. ఉన్నారా? అది లేదు. అంతేకాదు, పరిస్థితి ఎలా ఉందంటే, లక్షల మంది పోటీ పడితే సెలెక్ట్ అయ్యేది 100,000 వేలలోనే. ఆ 100,000 వేలలో ఉన్నటువంటి
అంతమంది సెలెక్ట్ అయినప్పుడు వారికి ఎంత జ్ఞానం ఉంటే కొద్దిమంది సెలెక్ట్ అవ్వాలి, అవునా? అంచనా వేయగలరా? చాలా టఫ్. మరి అటువంటి జ్ఞానం ఉన్నటువంటి ఉపాధ్యాయుడు ఉద్యోగం వచ్చిన తర్వాత క్రమక్రమంగా మరుపుకి గురవుతున్నాడు, సబ్జెక్ట్ పోతుంది, చాలా విషయాలు మర్చిపోతున్నారు అని నేను అనుమానం పడుతున్నాను. దానికి గల కారణం ఏంటిదంటే మీరు ప్రశ్నించకపోవటం, గురువులకు చెమట పట్టించేటువంటి విధంగా అడగకపోవటం, వారితో మాట్లాడకపోవటం. మాట్లాడండి అడగండి, చెప్పండి, ఏమైనా డౌట్స్ ఉన్నాయా? 1 కాదు 2 కాదు 1,00,000 సార్లు చెప్తాను, వాడుకోండి అని అంటే ఉపాధ్యాయుని వాడుకునే విషయంలో, ఉపాధ్యాయుడితో సఖ్యత, ఉపాధ్యాయుడితో ఇంటరాక్ట్ అయ్యే విషయంలో మీరు ఎందుకు భయపడుతున్నారో నాకు తెలియదు. కొడుతున్నారా? సూటిపోటి మాటలతో తిడుతున్నారా? మనసు గాయపడే విధంగా మాట్లాడుతున్నారా? ఉపాధ్యాయుల వల్ల మీకు వచ్చిన కష్ట నష్టాలు ఏంటి? ఏమైనా ఉన్నాయా? ప్లీజ్ ఎవరు ఉంటే చెప్పండి, ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే చెప్పండి. అంతేకాకుండా ఇప్పుడు ఈ సీసీ మోడల్ అనేటువంటి తెలుసు కదా మీకు. ఈ సీసీ మోడల్లో పిల్లలకు కొన్ని నియమాలు ఉన్నాయి, రూల్స్ వచ్చాయి. ఆ రూల్స్ వాటిల్లో ఉపాధ్యాయుడు పిల్లల్ని కొట్టకూడదు, కొడితే జైలుకి పంపించాలని, అవునా? జైలుకి పంపించడం, సారి మీదకి తిరగబడటం, సారి మీద కేసులు పెట్టడం, ఇటువంటివి మీరు ఎప్పుడైనా పేపర్లలో, టీవీలలో అక్కడక్కడ విన్నారా? ఊళ్ళల్లో వినలేదా? నేను చాలాసార్లు విన్నాను. పిల్లల్ని ఎప్పుడైనా మానసికంగా వేధించినట్లు అరే గాడిద అని కానీ చవటాన్ని కానీ అన్నప్పుడు ఆ మాటకి వాళ్ళు గాయపడ్డారని, ఒక దెబ్బ కొట్టినందుకు ఇలా కొట్టారని, వాపులు వచ్చాయని చెప్పేసి ఇలా సార్ల మీద కంప్లైంట్లు చేసి ఇబ్బంది పెట్టినటువంటి మనం టీవీలలో, మీడియాలో చూసామా లేదా? మరి దానివల్ల అలా అన్నప్పుడు ఉపాధ్యాయుడు భయపడతాడా లేదా? అలా భయపడి పిల్లలతో దురుసుగా మాట్లాడేటువంటి సాంప్రదాయాన్ని ఉపాధ్యాయులందరూ వాళ్ళ మనసు నుంచి తొలగించేశారు. లేదు, అందుచేత వాళ్ళు మిమ్మల్ని గద్దించి, కొట్టి, తిట్టి, మిమ్మల్ని విద్యావంతుల్ని, మేధావుల్ని, గొప్పవాళ్ళుగా తీర్చిదిద్దేటువంటి ప్రయత్నం ప్రేమగా చెప్తున్నారు, బోధిస్తున్నారు, వివరిస్తున్నారు, ఉపయోగించుకోండి అంటున్నారు. కానీ మీరు వాడుకుంటున్నారో లేదో అది మీకు తెలుసు. ఇంకా తెలుగులోనే మాట్లాడట్లేదు, ఇంకా హిందీ, ఇంగ్లీష్లో ఇంకేం మాట్లాడతారు? ఒకళ్ళిద్దరు ఉన్నారు, రాకేష్ వర్ధన్ లాంటి వాళ్ళు ఒకళ్ళిద్దరు ఉన్నారు. ఒకళ్ళిద్దరితో మరి విద్యా అభివృద్ధి జరిగినట్టేనా? పిల్లలందరూ బాగుపడ్డట్టేనా? అది కాదు కదా. చదువు రాని వాళ్ళు ఒకళ్ళిద్దరు ఉంటే రాకేష్ వర్ధన్ లాగా 99% ఉండాలి. నేనేం చేశానంటే ఇలా 14 సంవత్సరాలుగా గమనించి చూసి ఏం చేయాలి, ఎట్లా కొడదామా కరెక్ట్ కాదు, తిడదామా అది కరెక్ట్ కాదు, వాటి వల్ల సమస్యలు వస్తున్నాయి. సో వీటి నుంచి బయటపడడం కోసం పిల్లలు ఎలాగైనా సరే స్వతహాగా వారంతటా వారే విద్యని, భవిష్యత్తుని, చదువు యొక్క విలువను గుర్తించి భవిష్యత్తుని మార్చుకునేటువంటి ఆలోచన చేయాలని చెప్పేసి నేను మీ విషయంలో నాకున్నటువంటి 14 సంవత్సరాల అనుభవం నుంచి సిగ్గు, భయం, బిడియం వల్ల మీకు ఏదైనా అనుమానాలు ఉంటే మీరు అడగరు, అవునా కదా? అడుగుతారా? నేను వచ్చి నెల రోజుల నుంచి మీ వెంట పడి 1 కాదు 2 కాదు 1,00,000 సార్లు చెప్తాను, చెప్పనరా, మాట్లాడండి అని పూర్తిగా వాడుకోమని ఎన్నిసార్లు చెప్పినా నన్ను వాడుకున్నది కేవలం 1-2 మాత్రమే. అది కూడా చాలా తక్కువ సందర్భాలు. అడగట్లేదు. అడగకపోతే మరి మీ అనుమానాలుగానే ఉంటాయి, రానట్టుగానే ఉంటుంది. పోనీ అన్నీ నేర్చుకున్నారా? స్వతహా నేర్చుకున్నారా లేదో చూస్తే మీకు ఎప్పుడైనా క్వశ్చన్స్ అడిగితే, ఏదైనా డిక్టేషన్ పెట్టినా సరిగా రాయట్లేదు, క్వశ్చన్స్ అడిగినా ఆన్సర్ ఇవ్వట్లేదు. పోనీ రీడింగ్ చూస్తేనే రీడింగ్ మరి వస్తుందా? లీడర్స్ మీరు గమనించారు కదా, ఈ నెల రోజుల్లో మీరేం గమనించారు? రీడింగ్ పిల్లలు ఇంతమంది రీడింగ్ మీరు నా ద్వారా మీరు రీడింగ్ ప్రాక్టీస్ చేయమని చెప్పిన తర్వాత మీరేం గమనించారు? లీడర్స్, హిందీ లీడర్స్ చాలా మంది వరకు కొంచెం చదువుతున్నారు సార్. కొద్ది కొద్దిగా ఇంప్రూవ్మెంట్ అనేది కనపడుతుంది. ఓకే. సెకండ్ లీడర్ నువ్వేం చెప్తావు? నిజం చెప్పాలి. కొంతమంది చదువుతున్నారు, ఇంకొంతమంది చదవట్లేదు సార్. చదవట్లేదు అంటే నిర్లక్ష్యం, మాట వినట్లేదు, అవునా? నువ్వు చెప్తున్నావా? చెప్తున్నా సార్. వినట్లేదు. థర్డ్ లీడర్ కొంతమంది చదువుతున్నారు, చదివే వాళ్ళకి వస్తుంది, చదివిన వాళ్ళకి రావట్లేదు. కొంతమందికి అర్థాలు తెలియకపోయినా తెలుసుకుంటున్నారు సార్. తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారా? చేస్తున్నారు. సంతోషం, థ్యాంక్ యూ. అయితే
ఈ ప్రయత్నం ఎప్పటి నుంచి చేస్తున్నారు? మీరు వచ్చిన కానీ సార్, ఆ? మీరు వచ్చిన కానీ నేను వచ్చిన తర్వాత నుంచి. నేనేం చేశాను, నన్ను అడగడానికి, నాతో ఫ్రెండ్షిప్ చేయడానికి, నాతో మమేకం కావడానికి మీకు కొంచెం సిగ్గు, భయం, బిడియం ఇవన్నీ ఉంటాయి కాబట్టి అందులో నేను అందుబాటులో కేవలం 45 మినిట్సే ఉంటానని చెప్పాను. ఇంక పొద్దాక ఉంటాను కానీ నన్ను అంటే మీకు తీరిక ఉండదు కదా, ఖాళీ సమయాల్లో రాసుకుంటారు, వేరే సమయాల్లో కలవాలంటే తీరిక ఉండదు. ఖాళీ సమయాల్లో కూడా తీరిక ఉన్నప్పుడు కూడా సాయంత్రం పూట డ్రిల్ ఉంటుంది, ఉదయం పూట డ్రిల్ ఉంటుంది, ఇలా కొంచెం సమయం సరిపోవట్లేదు. కాబట్టి మీరు ఎప్పుడు ఉదయం నుంచి రాత్రి వరకు ఎప్పుడు కలిసి ఉంటారు, హాస్టల్లో ఉండే పిల్లలు, స్కూల్లో ఉండే పిల్లలు ఎక్కువ సమయం కలిసి ఉంటారు కాబట్టి మీరు ఒకరినొకరు అరే ఊరే అనుకుంటూ ఉంటారు కాబట్టి, సమవయస్కులు కాబట్టి మీలో ఒక మీ మధ్య భయము అది ఉండదు, ఫ్రెండ్స్ కాబట్టి ఒకరినొకరు ఏమైనా డౌట్స్ ఉంటే, అనుమానాలు ఉంటే పంచుకునే అవకాశం ఎక్కువగా ఉంటుందా ఉండదా? నేను ఉన్నప్పుడు నేను చూస్తాను, నేను అడుగుతాను. నేను లేనప్పుడు, నేను రానప్పుడు ఖచ్చితంగా ఆ లీడర్స్ ఎవరైతే హిందీ బాగా చదువుతారో, హిందీ బాగా చదివే పిల్లల్ని నేను లీడర్గా ఉంచి ఆ హిందీ చదివే పిల్లలతో మిగిలిన వాళ్ళ యొక్క బాధ్యత, నేను లేనప్పుడు, నేను చూడనప్పుడు, నేను రానప్పుడు ఏ రోజు కూడా చదవకుండా రాయకుండా ఉండకూడదు. ప్రతిరోజు ఖచ్చితంగా హిందీ, ఇంగ్లీష్, వేరే సబ్జెక్ట్ ఏదైతే సబ్జెక్ట్ నీకు కావాలో ఆ సబ్జెక్ట్లో నీకు ఇంప్రూవ్మెంట్ కలగడం కోసం, ఇంప్రూవ్మెంట్ రావడం కోసం మీరు నిరంతరం టచ్లో ఉండాలని చెప్పేసి ఈ నెల రోజులుగా మనం ప్రయత్నం చేశాం. ఆ ప్రయత్నంలో భాగంగా మీకు కొంచెం ఫలితం కనపడింది. నేను ఆశించినంతగా నాకు కనపడలేదు కానీ కొద్దిగా మాత్రమే కనపడింది. మరి ఇది కంటిన్యూ అయితే, ఇది ఇలాగే కంటిన్యూ చేస్తే ఈ 4 సంవత్సరాల్లో మీరు ఏదో లాస్ అయ్యారో అది మీకు ఈ రెండు సంవత్సరాల్లో దాన్ని ఫుల్ఫిల్ చేయగలరా లేదా? చేయగలుగుతారు. ఒకరినొకరు అడగడం, చెప్పడం, అడగడం, అంటే డౌట్స్ అడగాలన్నా, డౌట్స్ తీర్చాలన్నా వీళ్ళిద్దరూ షేర్ చేసుకుంటే మీ ఇద్దరికి రానివి, మీ ఇద్దరికి తెలియనివి ఎవరు చెప్తారు మీకు? టీచర్ దగ్గరికి వెళ్ళాలి. అది వీలైనంత తక్కువ సమయంలో దాన్ని మీరు నివృత్తి చేసుకోగలిగితే, డౌట్ క్లారిఫై చేసుకోగలిగితే ఇద్దరికి వస్తుంది, ఇద్దరు బాగుపడతారు. చదువుకునేవాడు, మైండ్ పవర్ ఉన్నవాడు కాస్త ముందు బాగుపడ్డా, ముందు ఉద్యోగం వచ్చినా ఆ తర్వాత వాడు కొంచెం లేట్గా వస్తుంది. 6 నెలల్లో, సంవత్సరం, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు కొంచెం లేట్గా జాబ్ వస్తే నష్టం ఏమైనా ఉందా? కానీ ఇద్దరికి జాబ్ వచ్చిందిగా, అవునా కదా? ఇద్దరు తెలివైన వాళ్ళు అయ్యారు కదా, అవునా? ఇలా మనమందరం మీరంతా బాగుపడే అవకాశం ఉండదా లేదా? సో నేను చెబితే మీరు నమ్మొచ్చు, నమ్మకపోవచ్చు అని నా ఆలోచనని మీ ద్వారా ప్రాక్టికల్గా చేయించాను ఈ నెల రోజుల్లో. మీరు చూశారు స్వయంగా. సో ఈ సిస్టమ్ని నేను కోరుకునేది ఏంటంటే ఈ ఆనవాయితీని, ఈ సిస్టమ్ని, ఈ పద్ధతిని దగ్గర మీరు 10th క్లాస్ అయ్యి వెళ్ళిపోయేంత వరకు నా స్థానంలో నేను ఎన్నాళ్ళు ఉంటానో నాకు తెలియదు. గవర్నమెంట్ రూల్ ప్రకారం, గవర్నమెంట్ పాలసీ ప్రకారం నేను ఎప్పుడైనా వెళ్ళిపోవచ్చు, ట్రాన్స్ఫర్ కావచ్చు, డిప్యుటేషన్ కావచ్చు, లేదంటే అడ్జస్ట్మెంట్లో ఎక్కడైనా సర్ప్లస్లో ఎక్కడికైనా వెళ్ళొచ్చు. ఇట్లాంటి పరిస్థితుల్లో కొత్త మాస్టర్ వచ్చినప్పుడు కూడా వారు చెప్పేది విని, వారి సలహా సూచనల మేరకు వారికి మీరు అందించేది ఉపజెప్పాల్సింది ఉపజెప్పేసేసి, వేరే సమయాల్లో ఖాళీ సమయం చూసి వారు రానప్పుడు వేరే సమయంలో ఖచ్చితంగా నేను ఏదైతే స్టూడెంట్ టీచర్ ఏంటమ్మా స్టూడెంట్లోనే కాస్త తెలివైనటువంటి పిల్లోడిని టీచర్గా మీరే నిర్ణయించుకొని, మీరే ఎన్నుకొని అతని సలహా మేరకు రియల్ టీచర్ ఏ టీచర్ అయితే ఏ పాత్ర పోషిస్తాడో ఆ పాత్రని ఆ 4 లీడర్ల పాత్ర పోషించగలిగితే మీకు చాలా బెనిఫిట్ ఉంటుంది. గురువు ద్వారా నేర్చుకుంటారు, రానివి మీలో మీరు నేర్చుకుంటారు, స్టూడెంట్ టీచర్ ద్వారా కొంత నేర్చుకుంటారు. ఇలా మన క్లాస్లో, మన ఊళ్ళో, మన ప్రాంతంలో శుద్ధమొద్దు, అజ్ఞాని, చదువు రానివాడు అంటూ ఎవరు ఉండరు. అవునంటారా కాదంటారా? ఇక్కడ ఏంటంటే ఇది కొత్త సిస్టమ్ ఏం కాదు, ఫాలోఅప్ చేయడం విషయంలోనే లేదు. అదే మనం ఫాలోఅప్ చేయగలిగితే, నేను చూసారా లీడర్స్, మిగిలిన పిల్లలు ఉపచెప్పారా, రాశారా అని రోజు నేను మీ వెంట పడటం వల్ల, అది నేను మీకు గుర్తు చేయడం వల్ల మీరు లీడర్ పాత్ర పోషించడం, స్టూడెంట్స్ వారు చేయాల్సిన పనిని, వారి బాధ్యత వాళ్ళు చేయడం చేశారు కాబట్టి ఇక్కడ రిజల్ట్ వచ్చింది. నేను ఫాలో అవడం, వీళ్ళు ఆ పాత్ర పోషించడం, మీరు కూడా మీ మాట నిలబెట్టుకోవడం, లీడర్ల మాటలు వింటామని మీరు ఒప్పుకున్నారు కదా. ఇదంతా కూడా మనం ముందే అనుకున్నాం. లీడర్ల మాట స్టూడెంట్స్ వినాలి, స్టూడెంట్స్
ఎప్పుడైనా లీడర్లు కనుక చెప్పకపోతే అడగకపోతే స్టూడెంట్స్ లీడర్తో చెప్పి చేయించుకోవాలి పని. కేవలం లీడర్లకే కాదు, సార్కే కాదు, చదువు నేర్చుకునేటువంటి చదువు అవసరం ఉన్నటువంటి విద్యార్థికి కూడా బాధ్యత ఉన్నది. ఎక్కువ బాధ్యత తనకే ఉన్నది. నీకేం కావాలి, ఇంగ్లీష్ కావాలా, హిందీ కావాలా, మ్యాథ్స్ కావాలా, ఇంకేమైనా కావాలా, నీకేం కావాలో నేర్చుకోవాల్సిన తెప్పించుకోవాల్సిన అవసరం నీకా వేరే వాడికా? కాబట్టి విద్యలో తెలివితేటలు సంపాదించి బాగా చదివి మంచి సర్టిఫికెట్లు, మంచి మార్కులు, మంచి సంస్కారంతో అలా మీరు మీ వయసు 20 నుంచి 25 సంవత్సరాల వయసు వచ్చేంత వరకు ఎప్పుడు కూడా మీ జీవితం అనేటువంటి డిక్షనరీలో రెస్ట్ అనేటువంటి పదానికి మీనింగ్ లేకుండా 20 to 25 ఇయర్స్ మీరు కనుక ఇలా ఒక బానిసగా పద్ధతిగా మితిమీరి మీరు కష్టపడి సంపాదించగలిగితే, చదువుకోగలిగితే, చదువుని మీరు తెలివితేటలు సంపాదించుకోగలిగితే మీ అంతటి గొప్ప ఆఫీసరు ఎవరు ఉండరు. అంతేకాకుండా మీ మీద ఆధారపడ్డటువంటి నీ వ్యక్తిగత కుటుంబము, ముందుగా నువ్వు, నీ వ్యక్తిగత కుటుంబము అంటే నీ భార్య పిల్లలు, ఆ తర్వాత నిన్ను నమ్ముకున్న తల్లిదండ్రులు, నీ చుట్టూ ఉన్నటువంటి నీ బంధుమిత్రులు, ఆ తర్వాత మీ ఊరు, ఆ తర్వాత మీ జిల్లా, మీ దేశము బాగుపడుతుందా, బాగుపడదా? ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నం ఇదే. మహామేధావులు, ఐఏఎస్ ఆఫీసర్లు, అలాగే ముఖ్యంగా మన స్కూల్ స్టాఫ్ ఎంత చెబుతున్నారు, ఎంత వెంటబడుతున్నారు, ఎంత మిమ్మల్ని బతిమాలుతున్నారు. మీ నిర్లక్ష్యం మూలంగా వాళ్ళలో నిర్లక్ష్యం రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీదే. అవునా కాదా? మీరు కనుక ఇలా ఉండగలిగితే, మీరు మంచిగా ఉంటూ మీ తమ్ముళ్ళను కూడా మళ్ళీ మంచి మాటలు మళ్ళీ చెప్పి వాళ్ళని ఈ క్రమశిక్షణ పద్ధతి నేర్పగలిగితే, ఒక్కసారి ఈ పద్ధతి కనుక ఇక్కడ పునాది పడితే ఇంకా అందరూ మిమ్మల్ని చూసి మీ 8th క్లాస్ తమ్ముళ్ళు, ఆ తర్వాత 7th ఇంకా వచ్చేటువంటి ప్రతి బ్యాచ్ కూడా అలాగే ఉంటారు. రిజల్ట్లో, క్రమశిక్షణలో అప్ అండ్ డౌన్ అవుతుంది. అప్ అండ్ డౌన్ అయ్యేటువంటి పరిస్థితి రాకుండా మీరు సంపూర్ణంగా విద్యలో అభివృద్ధి చెందేటువంటి కనుక మీరు కనుక చేయగలిగితే, ఈ మంచి సంస్కారాన్ని, మంచి ఆచారాన్ని, పద్ధతిని కనుక మీరు ప్రవేశపెట్టగలిగితే మీకు పేరు ఉంటుంది, మీరు లబ్ధి పొందుతారు, అలాగే మీ తమ్ముళ్ళు కూడా లబ్ధి పొందుతారు. అవునా కాదా? సో మీకు నచ్చితే ఫాలో అవ్వండి, నచ్చకపోయినా ఫాలో అవ్వాలి. ఎందుకంటే దీని వెనకాల రిజల్ట్ చాలా ఉంది. అది ఈరోజు తెలియదు. మీ వయస్సు, మీరు ఉద్యోగ కోసం ప్రయత్నం చేసే నాటికి అప్పుడు దీని విలువ, దీని రిజల్ట్ తెలిసింది. అప్పటి వరకు సరిగ్గా తెలియదు. ఓకేనని ఇంతసేపు సంతోషంగా ఓపికగా నా మాటలు విన్నారు. విద్యార్థి అనేవాడు భవిష్యత్తులో కుటుంబానికి, దేశానికి కావాల్సిన వాడు. బాలైన మీరు చక్కటి క్రమశిక్షణ, చక్కటి విద్య, చక్కటి సత్ప్రవర్తనతో ఎదగగలిగితే భవిష్యత్తు మీరే మా పాత్రని, మా స్థానంలోకి మీరే వస్తారు. కాబట్టి మీ భవిష్యత్ జీవితాన్ని దృష్టిలో పెట్టుకొని బాగా చదివి విద్యావంతులయ్యి మీ తర్వాత వచ్చేటువంటి పిల్లలకు కూడా ఉపయోగకరంగా ఉంటారని భావిస్తూ థ్యాంక్ యూ. మళ్ళీ కలుద్దాం.